హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మా నాన్నమ్మ వాళ్ళ గార్డెన్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చేయంగానే ఇక్కడ మొత్తం అందరం సీతాఫల్ చెట్టు అండ్ ఆల్సో గువావా చెట్టు అన్నీ ఉన్నాయన్నమాట. లేని ఫ్రూట్స్ అంటూ లేవు, దానిమ్మతో సహా మోసంబి కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో ఫ్లవర్స్ కూడా చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ మార్నింగ్ లేగంగానే బర్డ్ సౌండ్స్ భలే కిచ్ భలే అనిపిస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది మా నాన్నమ్మ వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి రేషన్ షాప్ అయితే నడుపుతున్నారు. సో గాయస్, మా నాన్నమ్మ వాళ్ళంటే మా అత్తమ్మ వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళు ఉండేది అక్కడ ఇద్దరు మాత్రమే. ఆ ఇద్దరు ఇన్ని చెట్లని భలే కేర్ తీసుకుంటున్నారు. చూసారా, అక్కడ గుండు మల్లి అండ్ ఇంకా శివయ్యకి ఇష్టమైన ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి, లేనిదంటూ లేదు. వాళ్ళిద్దరే ఇంత చక్కగా అన్నీ చూసుకుంటున్నారంటే చాలా గ్రేట్ అనిపించింది. అండ్ ఆల్సో దట్టు ఏజ్డ్ కదా, ఏజ్ అయినా కూడా ఇంత బాగా చూసుకుంటున్నారంటే గ్రేట్. అండ్ ఇక్కడ వచ్చేసరికి దానిమ్మలు చాలా వచ్చినాయి పిందెలు, అండ్ ఇంకా టైం పడుతుంది ఫ్రూట్స్గా అవ్వడానికి. అండ్ ఇక్కడ వచ్చేసరికి చిన్న చిన్న ఫ్లవర్స్ ఎంత క్యూట్ ఉన్నాయో చూడండి. ఒక ఇల్లు ఎంత చిన్నిల్లు అయినా గార్డెన్ ఇంటి ముందు ఉంటే కనుక సూపర్ అంటే సూపర్గా ఉంటే ఒక్క చెట్టు చాలు ఆ ఇంటి అందాన్నే మార్చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు గోంగూర, సన్నజాజి అన్నీ చూపిస్తున్నాను. అండ్ ఆల్సో మేము మ్యాంగోస్ తిన్నామన్నాం కదా, చాలా స్వీట్ ఉన్నాయి అన్నాను కదా, అది ఇక్కడ మ్యాంగోసే. అండ్ ఇక్కడ ములక్కాయలు మేము ఆల్రెడీ కోసేసుకున్నాం. అండ్ ఇది వచ్చేసరికి డ్రాగన్ ఫ్రూట్, ఆల్రెడీ 2 వస్తే ఆ 2 ఫ్రూట్స్ కూడా కోసేసుకొని తినేసాం. అదేమో సోలార్ ల్యాంప్. సో ఇక్కడ మళ్ళీ సీతాఫల చెట్టు అండ్ ఇంకా గువావా జాంకాయ చెట్టు. అండ్ ఇదిగోండి, ఇవి చాలా స్వీట్ ఉంటాయి చెట్టు మ్యాంగోస్ అయితే. ఇంకా మీరు ఎట్టు పక్కనైనా చూసుకోండి, మొత్తం చుట్టూరు పొలాలే 4 సైడ్స్ కూడా. ఇక్కడేమో పచ్చిమిర్చి అండ్ ఇంకా కాలీఫ్లవర్. సో మేము ఊరు వచ్చాము అంటే మేము ఇంత లగేజ్ చేసుకెళ్తాం వెనక్కి వెళ్ళేటప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్.